కర్ణ గ్యాంగ్ మీద యుద్ధానికి సిద్ధమై వెళ్తున్న సాగర్ని చూస్తూ రాఘవ్ బిల్లా నందకిషోర్ మాట్లాడుకుంటూ ఉంటారు. మనమాడుతుంది చెస్. ఇందులో 2 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన మనం ఓటమిని అంగీకరించినట్టు కాదు. కృష్ణకుమార్ తన రీతిలో మన మీద అటాక్ చేశాడు. కాబట్టి ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఇక కుమార్ ఫ్యామిలీకి రోజులు దగ్గర పడ్డాయి, అతని ఆట ముగియనుంది అని నందకిషోర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అతని భుజం తడుతూ చెప్పాడు రాఘవ్ బిల్లా. మరోపక్క ఖమ్మంకి దూరంగా ఉన్న అడవిలో విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ వేగంగా కదులుతున్నారు. వాళ్ళందరికీ సాగర్ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 7 బ్రదర్స్ కల్టివేషన్లో శూన్య లెవెల్లో ఉన్నారు. వాళ్ళ కింద వేలాది మంది ప్రాక్టీషనర్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇంకా ప్రోఫండ్ ప్రాక్టీషనర్ లెవెల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఏమంతా ఎక్కువ కాదు అని వివరించాడు అగ్ని. సాగర్ కళ్ళు చిట్లించి, అయితే వాళ్ళు ప్రతి యుద్ధంలోనూ ఎలా గెలవగలుగుతున్నారు? ఎంతోమంది పవర్ఫుల్ కల్టివేటర్స్ వాళ్ళ మీద అటాక్ చేసి విఫలమయ్యారని విన్నాను అని సీరియస్గా అన్నాడు. దానికి కారణం అక్కడ భూభాగం, అది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రదేశమంతా వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి బయట నుంచి ప్రత్యర్థి వచ్చి దాడి చేసినప్పుడు సులువుగా ప్రతిదాడి చేసి తప్పించుకుంటున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు దొంగదెబ్బ తీస్తారు కూడా. కాబట్టి మనం అప్రమత్తంగా లేకపోయినట్టయితే మన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోవలసి ఉంటుంది అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు అగ్ని. కర్ణ గ్యాంగ్లో చాలా ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని సాగర్కి ముందే ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్లపై లాంగ్ డిస్టెన్స్ అటాక్ చేద్దామని ప్లాన్ చేశాడు. అగ్ని, నేను నీకు చెప్పిన అమరికను మన వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించావా అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు సాగర్. మీరు ఆర్డర్ ఇవ్వడం నేను చెయ్యకపోవడమా? అలాంటిది ఎప్పుడూ జరగదు. మీరు చెప్పిన అమరికలన్నీ మన వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అని నవ్వుతూనే చెప్పాడు అగ్ని. కాని మనసులో మాత్రం మాస్టర్ ఇప్పుడు ఇంత సడన్ గా అమెరికల గురించి ఎందుకు అడుగుతున్నారు అని అనుకుంటూ సందేహపడ్డాడు. అంతలో సాగర్ మళ్లీ మాట్లాడుతూ, మనం కర్ణ గ్యాంగ్ హెడ్ ఆఫీస్కి కొంత దూరంలో ఉండగానే మనం వాళ్ళ మీద అటాక్ చేద్దాం. మన వాళ్ళు 5,000 మంది డబల్ లాక్ అమెరికా ద్వారా వాళ్ళ అటాక్ను ఎదుర్కొంటూ మన వాళ్ళకి డిఫెన్స్ కల్పించాలి. అప్పుడు మరో 3,000 మంది స్నేక్ ఫామ్ అమెరికా ద్వారా వాళ్లపై అటాక్ చేస్తారు. ఇక మీ 5 నాతో పాటు ఆ 7 బ్రదర్స్ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఫైట్ ప్లాన్ వివరించాడు సాగర్. వాళ్ళు అడవిలో దాదాపు 1 గంట ప్రయాణించిన తర్వాత ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్ని, మన వాళ్ళందర్నీ ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పు. మీ 5 నాతో రండి అని సాగర్ తన మాటలను పూర్తి చేసేలోపే అకస్మాత్తుగా ఆకాశం ఉరిమినట్టుగా గట్టి శబ్దం వినిపించింది. వెంటనే అందరూ అప్రమత్తమవ్వండి, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళండి అని సాగర్ గట్టిగా అరవగానే పంచభూతాలతో సహా విశ్వ ఆర్గనైజేషన్కి చెందినవారు చాలామంది ఆ ప్రాంతం నుండి దూరంగా పరుగులు పెట్టారు. అప్పుడు ఆకాశం నుండి ఒక మెరుపు అక్కడ ఉన్న భూప్రాంతాన్ని తాకగానే ఆ ప్రాంతమంతా కంపించింది. ఆ మెరుపు తాకిడికి విశ్వ ఆర్గనైజేషన్లో ఉన్న కొంతమందికి తల 2 ముక్కలు అవడంతో పాటు వాళ్ళ శరీరమంతా కాలిపోవడంతో గట్టిగా అరుస్తూ ప్రాణాలు కోల్పోయారు. అసలిక్కడ ఏం జరుగుతుంది? వాతావరణమంతా బానే ఉంది కదా, అలాంటప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఎందుకు ఉరుముతుంది అని అయోమయంగా అడిగాడు అగ్ని. అప్పుడు సాగర్ ఆకాశంలోకి చూస్తూ, ఇవి వాతావరణంలో మార్పులు రావడం వల్ల పుట్టుకొచ్చిన ఉరుములు కాదు, మన మీద ఎవరో మెరుపు అమరికతో దాడి చేశారు అని గంభీరంగా చెప్పాడు. సాగర్ మాటలు విన్నా అక్కడున్న విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ అతన్ని పిచ్చివాడిని చూసినట్టు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అమరికలు అనేవి బేసిక్ ఫైటింగ్ టెక్నిక్స్ అని మాత్రమే తెలుసు. కానీ వాటిని ఉపయోగించి వాతావరణంలో మార్పులు తెప్పించి దాని ద్వారా ప్రత్యర్థి మీద అటాక్ చేయవచ్చు అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అంతలో సాగర్ వేళ్లు విరుచుకుంటూ, త్వరగా అందరూ యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పాడు. అది విన్న జలంధర్ 2 అడుగులు వెనక్కి వేసి అగ్నికి దగ్గరగా వెళ్లి, వాళ్ళు మన మీద మెరుపుదాడి చేశారు, అలాంటి వాళ్ళని ఎదుర్కోగలమనే నమ్మకం నాకులేదు. అలాంటిది మాస్టర్ మనల్ని యుద్ధానికి సిద్ధం కావాలని ఎందుకు చెప్తున్నారో నాకర్థం కావట్లేదు అని చిన్నగా చెప్పాడు. రేయ్, నీకర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండు, అంతేకాని మాస్టర్ చెప్పినదాన్ని తిరిగి ప్రశ్నించకు అంటూ జలంధర్ వైపు సీరియస్గా చూశాడు అగ్ని. అదే సమయంలో
సాగర్ వాళ్ళందరికీ దూరంగా వెళ్లి తన మెంటల్ పవర్ ని యాక్టివేట్ చేసి తన చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. అతను అలయన్స్ చక్రవర్తి నుంచి మెంటల్ పవర్ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాడు. కాని ఇంతకుముందు ఎప్పుడూ దాన్ని ప్రయోగించలేదు. ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటే అతనికి చుట్టూ ఉన్న చెట్లు ఏం ఫీల్ అవుతున్నాయో తెలుసుకోగలుగుతున్నాడు. అంతేకాదు అక్కడ ఉన్న పురుగులలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా అతను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. మొట్టమొదటిసారి అతను ప్రకృతితో ఏకమైనట్టుగా అనుభూతి చెందుతున్నాడు. అలా అతను తన చుట్టూ చూస్తూ అకస్మాత్తుగా కళ్ళు తెరిచాడు. అతనికి దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో ఒక రాయి మీద మెరుపులాంటి సన్నని చీలికలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ చీలికల నుండి అమితమైన కాంతి వెలువడుతుంది. మెరుపు కన్ను రాయి, ఇది నాకు ఇంత తేలికగా దొరుకుతుందని నేనస్సలు ఊహించలేదు అని సాగర్ వంకరగా నవ్వుతూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాడు. ఆ తర్వాత రెప్పపాటులో ఆ రాయి ముందు ప్రత్యక్షమయ్యాడు. మరోపక్క కర్ణా గ్యాంగ్ మెయిన్ ఆఫీస్లో 7 బ్రదర్స్ ఒకరి పక్కన ఒకరు మోకాళ్ల మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా కండలు తిరిగిన శరీరంతో దృఢంగా ఉన్నారు. ఇప్పుడు మనమీద అటాక్ చేస్తున్న వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళందరూ అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని చిరాగ్గా అడిగాడు 7 బ్రదర్స్లో చిన్నవాడైన ధీరేంద్ర. ముందు ఆ 10 సెక్టార్ల వాళ్ళు మన మీద దాడి చేశారు. ఆ తర్వాత ఎవరో ఒకరు చిన్న పెద్ద దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది మనుషుల్ని వెంటబెట్టుకొని మన మీదకి ఎవడు వచ్చాడో కూడా తెలియట్లేదు అని అంతే చిరాకుతో అన్నాడు దేవేశ్వర్. మీరిద్దరూ రోజులో సగం సమయం నిద్రపోతే ఇలానే ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళ గురించి మనకి కృష్ణకుమార్ గారి ద్వారా ఇన్ఫర్మేషన్ అందింది. వీళ్ళందరికీ లీడర్ ఎందుకు పనికిరాని ఒక ఇల్లరికపు అల్లుడట. వాడు ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడో ఏంటో, లేదంటే ఇంట్లో తన ప్రతాపాన్ని చూపించుకోవడానికి ఇలా మనమీద యుద్ధం చేయాలనుకుంటున్నాడేమో అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు 7 బ్రదర్స్లో మొదటివాడైన ధనకోటి. అతడు అలా అనగానే అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా నవ్వుతూ ఉండగానే ఆ విల్లా చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినపడడం మొదలయ్యాయి. అంతలో ఒక వ్యక్తి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను చెమటతో తడిసి ముద్దై ఉన్నాడు. బాస్, మన మీద దాడి చేస్తున్న వాళ్ళు మన మెరుపు అమెరికను చీల్చుకొని లోపలికి ప్రవేశించారు. మన డిఫెన్స్ బృందం కూడా వాళ్ళని అడ్డుకోలేకపోయింది అని ఆయాసపడుతూ చెప్పాడు ఆ వ్యక్తి. ఏంటి నువ్వు మాట్లాడేది? మెరుపుకన్ను రాయిని బ్రేక్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా అని తను విన్నది నమ్మలేనట్టుగా అడిగాడు ధనకోటి. అన్నా, నాకెందుకో మన చుట్టూ జరుగుతుంది చూస్తూ ఉంటే ఈ వ్యక్తి చెప్పేది నిజమే అనిపిస్తుంది. మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. అసలు బయట ఏం జరుగుతుందో నేను చూసి వస్తాను అని గంభీరంగా చెప్పాడు ధీరేంద్ర. ఆ తర్వాత ఒక చిన్న కత్తిని తీసుకొని ఆ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతని ఆఫీస్ చుట్టూ విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు డబల్ లాక్ అమెరికా ద్వారా తమ మనుషుల ప్రాణాలు తీయడం ధీరేంద్ర గమనించాడు. మాస్టర్, వీళ్ళందర్నీ ఇంత సులభంగా చంపుతామని నేనస్సలు అనుకోలేదు అంటూ అగ్ని పిడికిలి బిగించి అక్కడి నేలపై బలంగా కొట్టగానే భూమిలో ఒక శక్తి తరంగం పుట్టుకువచ్చి అది భూమిని 2గా చీల్చివేసింది. దాంతో కర్ణా గ్యాంగ్ కి సంబంధించిన చాలా మంది వ్యక్తులు నేలకూలారు. ఇదంతా మాస్టర్ మెరుపుకన్ను రాయిని ధ్వంసం చేసి మెరుపు అమెరికని నాశనం చేసినందుకే సాధ్యమవుతుంది. ఈ క్రెడిట్ అంతా మన మాస్టర్కి వెళ్తుంది అని తన కత్తికి అంటుకున్న రక్తాన్ని తుడుస్తూ అన్నాడు జలంధర్. ఇంకో 2 గంటల్లో కర్ణా గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని గర్వంగా చెప్పాడు పృథ్వీ. అలా పంచభూతాలందరూ సాగర్ని పొగుడుతూ కర్ణా గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తులను చంపుతూ ఉన్నారు. అది చూసి సాగర్, మీరందరూ విజయాన్ని త్వరగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది అంత మంచిది కాదు. మన గర్వమే మన నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి కొంచెం తగ్గి ఉండడం నేర్చుకోండి. ఈ కర్ణా గ్యాంగ్ సంగతి చూసిన తర్వాత ఖమ్మంలో ఉన్న మాఫియా పని పట్టాలి అని నవ్వుతూనే చెప్పాడు. అంతలో ఒక పెద్ద రాయి వాళ్ల వైపుకు దూసుకువస్తూ ఉండడంతో అదేమిటో అర్థం కాక అయోమయంలో పడ్డారు పంచభూతాలు. అప్పుడు ఆ రాయిని చీల్చుకుంటూ ఒక కత్తి సాగర్ ముందు నేలలో గుచ్చుకుంది. దాని వెనకే వచ్చిన ధీరేంద్ర గట్టిగా నవ్వుతూ, మా వాళ్ళని 4 చంపినంత మాత్రాన కర్ణా గ్యాంగ్ మీద విజయం సాధించామనుకుంటే ఎలా అంటూ ఆ కత్తి పిడిభాగాన్ని పట్టుకున్నాడు. సాగర్ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పంచభూతాల వైపు తిరిగి, వాడిని చంపే ఛాన్స్ మీలో ఎవరికి కావాలి అని నవ్వుతూ అడిగాడు.
అప్పుడు పవన్, జలంధర్ అలాగే అగ్ని నేను చంపుతాను అంటే నేను చంపుతాను అంటూ ముందుకు వచ్చారు. అది చూసిన ధీరేంద్ర, నా కాళ్ల కింద పడి నలిగిపోవడానికి మీకంతా ఆత్రంగా ఉంటే నేనేం చేస్తాను అని అనగానే అతని కనుగుడ్లు ఆకుపచ్చ రంగులో పారదర్శకంగా మారిపోయాయి. అప్పుడు ధీరేంద్ర తన గుండెల మీద బలంగా బాదుకుంటూ డీప్ బ్రీత్ తీసుకున్నాడు. ఆ తర్వాత గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అతని అరుపుకి అక్కడ ఉన్న విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కొంతమందైతే ఆ సౌండ్ భరించలేక పిచ్చి పట్టినట్టుగా గట్టిగా అరుస్తూ తమను తాము కొట్టుకుంటూ ఉన్నారు. ప్రోఫాండ్ ప్రాక్టీషనర్ లెవెల్లో ఉన్నవాళ్లైతే రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోయారు. సాగర్ మాత్రం తను నుంచున్న చోట నుండి ఇంచు కూడా కదలకుండా ధీరేంద్రను కళ్ళు చిట్లించి చూస్తూ లెజెండరీ లైన్ రోరింగ్ స్కిల్ అని చిన్నగా అన్నాడు. దాదాపు ఒక అర నిమిషం పాటు గర్జించిన ధీరేంద్ర తన కత్తిని తీసి పంచభూతాల వైపు దూసుకుపోయాడు. అతను వాళ్ల మీద తన ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తూ ఉంటే టాలెంట్ అమెరికను ఉపయోగించి అతని మీద దాడి చేయండి అని కమాండ్ చేశాడు సాగర్. విశ్వ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు పంచభూతాలకు సాగర్ నేర్పించిన మొదటి విషయం టాలెంట్ అమెరికా. ఇందులో 3 వ్యక్తులు తమ బృందాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే మరో 2 వ్యక్తులు దాడి చేస్తూ ఉంటారు. ఆ అమెరిక పేరు వినగానే ధీరేంద్ర డిసప్పాయింటెడ్గా మొహం పెట్టి, మీరు వాడేది చాలా పాత టెక్నిక్, ఇది నా ముందు ఏమాత్రం పనిచేయదు అంటూ తన కత్తిని గాల్లో ఊపుతూ జలంధర్పై దాడి చేయబోయాడు. అప్పుడు అగ్ని అలాగే పవన్ తమ కత్తులను ఉపయోగించి ధీరేంద్రపై ముందు నుండి అలాగే వెనక నుండి దాడి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ధీరేంద్ర తన దిశను మార్చుకొని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అగ్ని మీద దాడి చేయబోయాడు. మర్యాదగా కత్తిని కిందకి దించు అంటూ సాగర్ ధీరేంద్ర మెడపై కత్తి పెట్టాడు. అతను అంత వేగంగా తన టెక్నిక్ ని మార్చినప్పటికీ సాగర్ దాన్ని ఎలా గుర్తించాడో ధీరేంద్రకు అర్థం కాలేదు. ఇలా దొంగగా దాడి చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని సాగర్ని ప్రశ్నించాడు ధీరేంద్ర. ఇది బ్యాటిల్ ఫీల్డ్, అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ అప్రమత్తంగా ఉండడం. నువ్వు అజాగ్రత్తగా ఉంటూ నేను దొంగ దెబ్బ తీశాను అనడం ఎంతవరకు కరెక్ట్ అని సాగర్ అతన్ని తిరిగి ప్రశ్నిస్తూ ఒక పవర్ పిల్ని తీసి బలవంతంగా ధీరేంద్ర చేత మింగించాడు. ఆ తర్వాత పంచభూతాల వైపు తిరిగి, మీరందరూ మెయిన్ ఆఫీస్ని చుట్టుముట్టి మిగిలిన వాళ్లపై దాడి చేయండి అని చెప్పాడు సాగర్. మరోవైపు లాంగ్వేజీ అకాడమీలోని డీన్ ఆఫీస్లో కశ్యప్ అలాగే ముకుంద సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 సెక్టార్ల హెడ్లందరూ కూడా అక్కడికి చేరుకున్నారా అని తన చేతిలో ఉన్న ఫైల్స్ ని తిరిగేస్తూ అడిగాడు కశ్యప్. ఆ సంగతి తర్వాత, దానికన్నా ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే మన సాగర్ పెద్ద ప్రమాదంలో పడ్డాడు అంటూ తలపట్టుకున్నాడు ముకుంద. సాగర్కి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? సాగర్ ధీరేంద్రను ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.